స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజయవంతానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్విన్పేట ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పారిశుధ్య కార్మికుల కొరత ఉన్నప్పటికీ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే ప్రాంతంలోని డస్ట్ బిన్లను ప్రతిరోజు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఆదేశించారు. శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో విస్తృతంగా నిర్వహించాలని సచివాలయ సిబ్బంది, ప్రజలు, రెసిడెంట్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, వివిధ సామాజిక సంఘాల సహకారంతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డ్రైన్ల శుభ్రపరచడం, చెత్త తొలగింపు, పొదల తొలగింపు, దోమల నివారణ, స్ప్రేయింగ్, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు విక్రయించే దుకాణాలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు అమలు చేయాలని హెల్త్ ఆఫీసర్ కు ఆదేశించారు. అలాగే డ్రైన్లలో, రహదారులపై పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించి ఇంటింటి చెత్త సేకరణ, డంపర్ బిన్ల నిర్వహణ, డ్రైన్ల పరిశుభ్రత, అక్రమ ఫ్లెక్సీల తొలగింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రజల సహకారమే కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కమిషనర్ సత్యనారాయణ కోరారు. ఈ తనిఖీలలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.